నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. దేశంలో ఓ రకంగా ఇప్పటికే క్లీన్ స్వీప్ చేస్తూ రాష్ట్రాల్లో దూసుకెళ్తున్నటువంటి కమలం పార్టీ, కమలం నాథులు త్వరలోనే జమిలీ ఎన్నికలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు దేశంలో మరోసారి ఎన్నికలు వస్తే అది బీజేపీకి ప్లస్సా, మైనస్సా? ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి, ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు. మరి ఈ సందర్భంలో మరొకసారి ఎన్నికలు రావటం ఖచ్చితంగా బీజేపీకి అది లాభదాయకమా, నష్టదాయకమా అనేది మీ అభిప్రాయాన్ని సూటిగా, స్పష్టంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే వాస్తవానికి ఇప్పుడు జమిలీ ఎన్నికలపైన గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. కానీ త్వరలోనే జమిలీ ఎన్నికలు వచ్చినట్టుగానే కొంత సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశంలో మరో 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయా అంటే ఖచ్చితంగా వస్తాయని అంటున్నారు ఢిల్లీకి చెందినటువంటి అక్కడ కొంత రాజకీయాలను పరిశీలిస్తున్నటువంటి ఆ వర్గాలు. సో దేశంలో మరో 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయా అంటే ఖచ్చితంగా వస్తాయని అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. అంటే అక్కడ రాజకీయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నటువంటి కొన్ని సోర్సెస్ అయితే ఖచ్చితంగా ఆ దిశగానే కొంత లీకులు ఇస్తున్నాయి. ఎందుకంటే 2 ఏళ్ళు ఏంటి, 2024 అయిపోవచ్చింది, మరి కొద్ది రోజుల్లో ముగిసి 2025లోకి మనం ఎంట్రీ ఇస్తున్నటువంటి ఈ సందర్భంగా కేంద్రంలో ఎన్డీఏకు నాయకత్వం వహిస్తున్నటువంటి బీజేపీ జమిలీ ఎన్నికల మీద రోడ్ మ్యాప్తో సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ కూడా చేసింది, అది వేరే విషయం. కానీ 2025కి 2027లో ఖచ్చితంగా 2 ఏళ్లే ఉన్నాయి. అంటే ఒకవేళ 2027లో ఎండింగ్లో ఎన్నికలు పెడితే మాత్రం దాదాపుగా 3 ఏళ్ల వ్యవధి ఉంటుంది. సో జమిలీ ఎన్నికలంటే దానికి ఏనార్థం, ముందున తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలను కూడా చేర్చాలి కాబట్టి 2027 మేలోనే ఎన్నికలు పెడతారని అంటున్నారు కొంతమంది నిపుణులు. సో అలా కాదు అంటే జమిలీ ఎన్నికలు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే అని మాత్రం అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. అంటే ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెడతారని కూడా చాలామంది అంటున్నారు. బీజేపీ నాయకులు కూడా దిశగా లీకులు ఇస్తున్నారు. సో ఈ మేరకు బీజేపీ వర్గాలు కూడా చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి నివేదికను ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదించి తొలి అడుగు వేసింది జమిలీ ఎన్నికలపైన. సో ఇక వేయాల్సినటువంటి మరికొన్ని అడుగులకు కూడా ఇప్పుడు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది, ఆ దిశగా కసరత్తులు మొదలుపెట్టింది. ఇక బీజేపీ ఒక పద్ధతి ప్రకారం, అంటే ఒక వ్యూహాత్మకంగా ఈ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లును తీసుకొని వస్తుందని అంటున్నారు చాలామంది. సో ఇప్పుడు జమిలీ ఎన్నికల బిల్లుకు లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదముద్ర పడేలా బీజేపీ పెద్దలు జాగ్రత్తగా ముందుకు కదులుతూ చూస్తూ ఉన్నారు. అదే జరిగితే ఇక బీజేపీ జమిలీ ఎన్నికల రథానికి బ్రేకులు ఉండవని చెప్పొచ్చు. సో ఇక 2027లో దేశవ్యాప్తంగా పార్లమెంట్తో పాటుగా అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని కూడా కొందరు చెప్తున్నారు. ఇక జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లుని చాలా జాగ్రత్తగా బీజేపీ నాయకత్వం నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ, మోదీ అయినా అమిత్ షా అయినా ఎన్డీఏ ప్రభుత్వం రూపొందించినటువంటి ఈ బిల్లును ఖచ్చితంగా పాస్ చేసి తీరుతామంటున్నారు. జమిలీ ఎన్నికల వల్ల దేశంలో 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికల హడావిడి ఉంటుంది, మిగిలినటువంటి సమయంలో అభివృద్ధి మీదనే దృష్టి ఉంటుంది, అలాగే ఖర్చులు కూడా కలిసి వస్తాయని బీజేపీ బల్లగుద్ది మరి చెప్తోంది. అయితే విపక్షాలు మాత్రం జమిలీ ఎన్నికలు వద్దంటే వద్దని బీజేపీ జాతీయ ఎజెండాను రాష్ట్రాల మీద రుద్దడానికి అంటున్నారు కొంతమంది ప్రతిపక్ష నాయకులు, కొంతమంది ప్రతిపక్ష పార్టీలు. తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ అధ్యక్ష ముఖ్యమంత్రి స్టాలిన్ జమిలీ ఎన్నికలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అట్లాగే వామపక్షాలతో పాటుగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కొంత జమిలీ ఎన్నికలపైన వ్యతిరేకతతో ఉంది. అయితే ఎన్నికలు మళ్ళీ వస్తే గెలవచ్చు అన్న ఆశతో కూడా కొన్ని ఎక్కడో విపక్షాల్లో కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి. అయితే పార్లమెంట్లో జమిలీ బిల్లు పెడితే స్పందన కొంత భిన్నంగా ఉండొచ్చని కూడా అంటున్నారు. మొత్తం మీద బీజేపీ జమిలీ ఎన్నికల కోసం చకచకా పావులైతే కదుపుతోంది. మరి వాస్తవానికి ఏం జరుగుతుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి. కానీ వాస్తవానికి బీజేపీ దేశంలో పెద్ద ఎత్తున కాషాయమయం చేసి దండయాత్రలాగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలనే ఒక లక్ష్యం కనిపిస్తుంది. అంటే అసెంబ్లీ ఎన్నికల మూడుకి, పార్లమెంట్ ఎన్నికల మూడుకి కొంత తేడా ఉంటుంది. అందుకనే పార్లమెంట్ ఎన్నికల మూడు ఆ వేవ్లోనే అసెంబ్లీ ఎన్నికల అంశాన్ని కూడా కొంత ముందుకు తీసుకెళ్ళి కొంత డిఫరెంట్గా ఖచ్చితంగా పాగా వేయాలనే లక్ష్యం కనిపిస్తుంది. అందుకనే ఆ మూడును క్యారీ చేయడం కోసమే ఇవాళ 2027లో జమిలీకి ఇప్పటి నుంచే బీజేపీ కసరత్తు చేస్తుంది. మరి బీజేపీ వ్యూహం సక్సెస్ అవుతుందో, ఫెయిల్ అవుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. For more videos, please watch #.